Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో గ్రూప్ 1 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ప్రాక్టికల్గా ఏమేమి మన మైండ్లో పెట్టుకోవాలి, సో ఎగ్జామ్కి సంబంధించి సక్సెస్ అవ్వాలంటే అన్నిటికంటే ముందు మన మైండ్లో ఉండాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో గోయింగ్ టు ద వీడియో. సో యూజువల్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఇలా మనం క్లాసిఫై చేద్దాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా 4గా డివైడ్ చేద్దాం. అఫ్ కోర్స్ గ్రూప్ 1 సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళంతా కూడా గ్రూప్ 1 అనే కేటగిరీలో ఉంటారు. ఈ గ్రూప్ 2, 3, 4 వీళ్ళకి గ్రూప్ 1కి ఉన్న కనెక్షన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇందులో చాలామంది ఎవరైనా కూడా గ్రూప్ 1 లాంటి ఆఫీసర్ స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎవరైనా ఎస్ అంటారు. సో అలాగే 2, 3, 4కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో గ్రూప్ 1 స్థాయి అధికారి కావాలనుకుంటారు. కానీ వాళ్ళు ఎందుకు గ్రూప్ 1కి స్పెషల్గా ఆస్పైర్ అవ్వరు అంటే గ్రూప్ 1 అంటే భయం, అదొక డిస్క్రిప్టివ్ స్కిల్ ఉంటుంది కదా అని చెప్పి అన్న ఫియర్తో వాళ్ళు గ్రూప్ 1 గురించి పట్టించుకోరు. కానీ వీళ్ళంతా కూడా కామన్గా ఏమనుకుంటారంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అటెంప్ట్ అవుతుంది అంటే ఇందులో ఈ 2, 3, 4లో సగం మంది గ్రూప్ 1 అంటే భయంతో దాని జోలికి కూడా పోరు. 2, 3, 4కి కామన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకో సగం మంది ప్రిలిమ్స్ ఇచ్చేద్దాం, ప్రిలిమ్స్ గెలిచిన తర్వాత ఆబ్వియస్గా వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో వీళ్ళంతా ఏంటంటే 2, 3, 4కి ప్రిపేర్ అవుతూనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇస్తారు. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వీళ్ళంతా కూడా ఖచ్చితంగా సీరియస్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అటెంప్ట్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ గ్రూప్ 1కి సంబంధించి ఒక 1.5 lakh వరకు యావరేజ్గా, ఇంకా తగ్గిన సందర్భాలు ఎంతో ఉన్నాయి. సో ఒక మినిమం టు మినిమం, సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం 1.5 lakhs అప్లికేషన్స్ వస్తాయి. ఈ 1.5 lakhs అప్లికేషన్లో సో ఈ కాంబినేషన్తో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, ఈ కాంబినేషన్తో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. అయితే వీళ్ళలో చాలా మందికి మెయిన్స్ పైన పట్టు ఉండదు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ పోటీలో సగం గెలిచేసినట్టే. ఎలా అంటే ఫర్ సపోజ్ గ్రూప్ 1కి సంబంధించి ఒక 100 పోస్ట్స్ ఉన్నాయనుకోండి. ఈ 100 పోస్ట్స్లో మనం జనరల్గా 1:50 1:50 1:100 అనే ఆప్షన్ ఉంటుంది. 1:12 అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆల్మోస్ట్ 12 ఆల్మోస్ట్ 100 ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రిలిమ్స్లో అంటే ప్రిలిమ్స్ రాసిన వాళ్ళలో నుంచి మెయిన్స్కి ఎంతమంది అర్హత సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయంటే ఈదర్ 1:15 ఆర్ 1:50. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ వరకు 1:50 తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే 1.5 lakh ఆస్పిరెంట్స్ అప్లై చేస్తే దాంట్లో నుంచి గ్రూప్ 1 మెయిన్స్కి అర్హత సాధించేది ఆల్మోస్ట్ ఒక 4,500 నుంచి 5,000 వరకు మాత్రమే. 4,500 నుంచి 5,000 అంటే ఈ అప్లై చేసిన వాళ్ళలో నుంచి మొత్తం క్రీమ్ అంటే ఆల్మోస్ట్ 97% వరకు, అంటే 100%లో 97% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలిమినేట్ అయిపోతారు. 3% ఆఫ్ స్టూడెంట్స్లోనే పోటీ ఉంటుంది. ఆ పోటీలోనే ఈ గ్రూప్ 1కి సీరియస్గా కూర్చున్న వాళ్ళు, సీరియస్గా కూర్చోకుండా జస్ట్ ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ నేను చెప్తోంది ఏంటంటే అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది వీటన్నిటి గురించి స్పెషల్గా మళ్ళీ వీడియో చేస్తాను. ఎవరైనా గ్రూప్ 1 కట్ ఆఫ్ అనాలిసిస్ వీడియో చేయండి సార్ అంటే కమెంట్ పెట్టండి, ఖచ్చితంగా నెక్స్ట్ అదే చేస్తాను. సో ఇక్కడ నేను చెప్తోంది ఏంటంటే గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే మనం ఎంత ఆశపడుతున్నా, ఎంత ప్రిపేర్ అవుతున్నా, అన్నిటికంటే ముందు మనం క్వాలిఫై అవ్వాల్సిన ఇంపార్టెంట్ ఘట్టం ఏంటంటే ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ ఈజ్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్. కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్లో చాలా మందికి భయం లేనిది ఏంటంటే ప్రిలిమ్స్, భయం ఉన్నది ఏంటంటే మెయిన్స్. సో ప్రిలిమ్స్ అంటే భయం లేదు, కానీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈ 97%లోనే ఎక్కువ మంది ఎలిమినేట్ అయిపోతారు. సో గ్రూప్ 1 సెలెక్ట్ అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యమైన స్టెప్ ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివే ఉంటుంది కదా, ఈజీగా అయిపోతాము అని అనుకుంటే నిజంగా పొరపాటు చేసినట్టే. సేమ్ థింగ్ యూపీఎస్సీకి కూడా అంటే కనెక్ట్ అవుతుంది. యూపీఎస్సీలో కూడా చాలామంది మెయిన్స్ కష్టం అంటూ ప్రిలిమ్స్ని ఇగ్నోర్ చేస్తారు. ప్రిలిమ్స్లోనే మొదటికి మోసం వస్తుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, సో ఎవరైతే లేకపోతే ఆ గ్రూప్ 1 ఫ్యూచర్లోనైనా ఆస్పైర్ అవ్వాలి, ప్రిలిమ్స్ ఫస్ట్ గట్టెక్కాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, మనకు ధృవ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మన శత్రువు ఎవరో తెలిస్తే మన కేపబిలిటీస్ ఏంటో తెలుస్తాయంట. అంటే ఎంత బలమైన శత్రువు ఉంటే మనం అంత బలంగా తయారవుతామని. ఇక్కడ శత్రువు ఏపీపీఎస్సీ కాకపోయినా
మనం పోటీ పడుతోంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్తో. అంటే దానితో పోటీ పడాలంటే దాన్ని కొట్టగలిగే కెపాసిటీ ఉండాలి. దాని కెపాసిటీ గురించి తెలుసుకోవాలంటే ఎగ్జామినర్ మైండ్ సెట్. అంటే మనకి ఇప్పుడు పేపర్ 1లో 120, పేపర్ 2లో 120. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ ఓన్లీ సింగిల్ పేపర్ ఉందా, 2 పేపర్స్ ఉన్నాయా? మళ్ళీ చెప్తున్నాను గైస్. సో పాతవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రజెంట్ ఏపీపీఎస్సీకి ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో 120 మార్క్స్ ఉంటాయి, పేపర్ 2లో కూడా 120 మార్క్స్ ఉంటాయి. అండ్ అలాగే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. మీరు తప్పు చేసిన ప్రతిసారి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో ఇప్పటికీ ఇదే ఫైనల్. సిలబస్లో ఏ మార్పు లేదు, ప్యాటర్న్లో కూడా ఏ మార్పు లేదు. ప్రపోజల్ గురించి మీరు బయట న్యూస్ ఛానల్లో షార్ట్స్లో చూసి అపోహ పడకండి. ఈ 2 పేపర్ 1లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ 4 సబ్జెక్టులు. పేపర్ 2లో జనరల్, మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇలా 3 ఆస్పెక్ట్స్. టోటల్గా 7 పార్ట్స్ ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2 కలిపి 120 మార్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలియాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో రోహిత్స్ అకాడమీ యాప్లో PYQస్కి సంబంధించి ఫ్రీగా మీరు ఒక్కసారి రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ PYQs ఉంటుంది. రీసెంట్గా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్, అంటే ఇవాళే గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించిన షెడ్యూల్, ఆ కోర్సు డీటెయిల్స్ అన్ని లాంచ్ చేసాం. నేను ఒక్కసారి మీకు అది చూపిస్తాను, ఆ కోర్సు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. జస్ట్ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి రోహిత్స్ అకాడమీ అన్న యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇలా ఇంటర్ఫేస్. మీరు మొత్తం కనిపిస్తున్న సెక్షన్లో టెస్ట్ సిరీస్ కానీ, ఇండివిజువల్ కోర్సెస్ సెక్షన్ కానీ, ఏపీపీఎస్సీ సెక్షన్ కానీ క్లిక్ చేస్తే మీకు ఇది కనబడుతుంది. సో మీరు ఒక్కసారి దీన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, రోహిత్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. సో దాంతోపాటు ప్రిలిమ్స్ 2024 క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ కీ ఫర్ ఫ్రీ. అండ్ దాని తర్వాత టెస్ట్స్ ఏ రోజు అప్లోడ్ అవుతాయి ఏంటి అని చెప్పి కనిపిస్తుంది. మళ్ళీ చూడండి టెస్ట్ 1 ఫ్రీ ఫర్ ఆల్. మీరు ఒక్కసారి టెస్ట్ 1 చూసుకొని టెస్ట్ 1 హిస్టరీ అండ్ కల్చర్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే రాబోయే ఒక 2 డేస్లో ఇప్పుడు ఏదైతే ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నాను కదా, ఇప్పుడు మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. గ్రూప్ 1 2024, గ్రూప్ 1 పేపర్ 2 2024. ఇప్పుడు ఇందులోనే అటెంప్టింగ్ ద టెస్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అందులో పేపర్ 1లో ఎగ్జామ్ లాగా, పేపర్ 1 కంప్లీట్గా ఎగ్జామ్ లాగా అటెంప్ట్ చేసుకోవచ్చు. పేపర్ 2 కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఎగ్జామ్ లాగా అటెంప్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఎగ్జామ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. రియల్గా 2024 ఎగ్జామ్ రాస్తే ఎలా ఉందో తెలిసిన తర్వాత అప్పుడు పార్షియల్గా ఎగ్జామినర్ మైండ్ సెట్ మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు చూడండి టెస్ట్ ఇక్కడ ఈ ఫోల్డర్ మీకు అక్కర్లేదు. ఇది ఏం చెప్తున్నానంటే ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ అప్లోడ్ అవుతుందని చెప్తున్నాను. దాంతోపాటు టెస్ట్ 1 ఫ్రీ అండ్ అలాగే టెస్ట్ 2 ఇలా ఫోల్డర్స్లో ఉంటుంది. మీరు జస్ట్ ఈ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకొని ఆ పర్టికులర్ డే రోజు ఆ టెస్ట్ అప్లోడ్ అవుతుంది. ఎన్నిసార్లు అయినా టెస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఆ టైం వరకు అది అప్లోడ్ అవ్వదు. ఆ టైంకి టెస్ట్ అప్లోడ్ అవుతుంది. ఆ టైం తర్వాతనే ఎన్నిసార్లు అయినా ఆ టైం తర్వాత ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఛాన్స్ ఉండదు. సో ఇలా క్లియర్ కట్గా మీకు షెడ్యూల్ ప్లానర్ ఇచ్చాను. ఓకేనా? సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు మనం క్లియర్గా చూసేసాం ఎలా ఉంది ఏంటి. సో ఫస్ట్ స్టూడెంట్స్కి తెలియాల్సింది అంటే PYQs. సో 2018 నోటిఫికేషన్, 2016 నోటిఫికేషన్, 2022 నోటిఫికేషన్, 2023 నోటిఫికేషన్. అంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 3 నుంచి 4 గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగాయి. రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఇచ్చేశారు 4. ఈ 4టికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. సో మీకు గూగుల్లోంచి సెర్చ్ చేస్తే కష్టం అవుతుంది కాబట్టి మన యాప్లో నుంచి క్లియర్గా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఇంతకుముందు చూపించినట్టు మన యాప్లో పేపర్ ఉన్నప్పటికీ కొత్తగా మేము ఒక 2-3 డేస్లో చేస్తుంది ఏంటంటే ఈ పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ అంటే ఫ్రీగా అందరూ కూడా, అంటే సీరియస్గా 2023 నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ 2024లో జరిగింది. ఈ 2024 క్వశ్చన్ పేపర్ ఎగ్జాక్ట్గా ఏదైతే 2024 ప్రిలిమ్స్లో ఇచ్చారో అదే క్వశ్చన్ పేపర్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ కోర్స్ అని ఉంటే అందులో మీకు ఫ్రీగా ఈ మొన్నటి జరిగిన అంటే PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ ఆన్సర్స్. అండ్ అలాగే ఒక అటెంప్ట్ కూడా ఇవ్వచ్చు. ఈ అటెంప్ట్లో మీరు ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఆప్షన్స్లో ABCD ఇవ్వకుండా దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తాం. సో మనస్ఫూర్తిగా టైం కేటాయించి ఒక సీరియస్ రియల్ ఎగ్జామ్ లాగా నువ్వు 2023 నోటిఫికేషన్స్కి సంబంధించి 2024లో జరిగిన ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉంటుందో ఒక్కసారి అటెంప్ట్ ఎవ్రీవన్, ఆ గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా ఒక్కసారి మీకు ఎగ్జామ్ మైండ్ సెట్ తెలుస్తుంది.
ఎన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని హార్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, ఒకటి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఈ పీవైక్యూసీకి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. కానీ డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ ఫోన్లో అదొక మెమొరీ లాగా ఉండిపోతుంది. కానీ చాలామంది అప్లై చేయరు. అందుకోసం డౌన్లోడ్ చేయడమే కాకుండా మీరు టెస్ట్ని అటెంప్ట్ చేసే చాయిస్ కూడా ఇచ్చాను. ఇంతకుముందు నేను వీడియోలో చాలా క్లియర్గా చూపించాను. సేమ్ అట్లాగే ఇప్పుడు మైండ్ సెట్ తెలుసు. యూజువల్గా గ్రూప్ 2కి సంబంధించి ఒక 20% ఆఫ్ ద క్వశ్చన్స్ పీవైక్యూస్ రిపీట్ అవుతాయి. దాంతోపాటు ఫ్యూచర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి మనం చేయాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బెస్ట్ టెస్ట్ సిరీస్. దాని గురించి చెప్పే కంటే ముందు ఐఎమ్ జస్ట్ అనౌన్సింగ్ యూ. మీకు కనబడుతుంది ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ద బెస్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్ సిరీస్. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. టోటల్ 2 పేపర్లు, పేపర్ 1 అండ్ పేపర్ 2, 2 పేపర్స్ కలిపి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కవర్ చేసే విధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఇచ్చాం. ఒకటి మీరు ఫ్రీగా పీవైక్యూస్ అటెంప్ట్ చేయకుండా మాత్రమే కాకుండా మేము ఫ్రీగా టెస్ట్ నంబర్ 1, మీకు ఇప్పుడు టెస్ట్ నంబర్ 1 ఫ్రీగా అవైలబుల్ ఉంది, మీరు తీసుకోవచ్చు. సో ఆ టెస్ట్ నంబర్ 1 మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లోడ్ అంటే ఫ్రీగా టెస్ట్ అటెంప్ట్ చేస్తే మా క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. మేము తెలుగు మీడియంకి సంబంధించి చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ ఇలా వాటి సహాయం తీసుకోలేదు. ఎక్కడ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఏపీపీఎస్సీ పేపర్లోనైనా ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉంటాయో కానీ మన టెస్ట్లో సాధ్యమైనంత వరకు ఉండదు. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. క్వశ్చన్ క్వాలిటీ తెలుసుకోండి, మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ తెలుసుకోండి. సో ఇప్పుడు మైండ్ సెట్తో పాటు క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ గ్రూప్ 1కి సంబంధించి మనకి ఇంకా గ్రూప్ 1 ఎగ్జామ్ డేట్స్ కన్ఫర్మ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఎంత అవునన్నా కాదన్నా అక్టోబర్ 1st వీక్ కల్లా, సో అక్టోబర్ 1st వీక్ కల్లా టోటల్ సిలబస్ని కవర్ చేసే విధంగా, దాంతోపాటు గ్రాండ్ టెస్ట్స్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తాం. మీకు ఇక్కడ షెడ్యూల్ కనిపిస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మీకు రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కనబడుతుంది. ఫర్ సపోజ్ సో మీకు ఇక్కడ చూడండి, రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్, రోహిత్స్ HIAS అకాడమీ ఉంటుంది. మీకు ఇక్కడ రోహిత్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ అని ఉంది. మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒకటి ఆప్షన్. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే టెలిగ్రామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. లేదు అనుకుంటే నాకే పర్సనల్గా 9110556858 అని వాట్సాప్ చేయండి. ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మీకు వాట్సాప్ చేస్తాను. సెండ్ మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. చూడండి ఇక్కడ సిలబస్ ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను. అండ్ చూడండి ఫస్ట్ టెస్ట్ దేనిపైన ఉంటుంది. మనకు పేపర్ 1లో ఫస్ట్ సెక్షన్ హిస్టరీ పైన ఉంది. సో ఫస్ట్ 3 యూనిట్స్ ఇది ఇంగ్లీష్లో సిలబస్ పెట్టాను, తెలుగులో సిలబస్ పెట్టాను. అండ్ నెక్స్ట్ టెస్ట్ 2, అందులో సెక్షన్ అంటే పేపర్ 1లోని సెక్షన్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోషల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంది. దాంట్లో నుంచి ఒక 2 థింగ్స్ మీకు కనబడుతుంది చూడండి. అండ్ అలాగే టెస్ట్ 3 అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పేపర్ 1లో మనకు 4 సెక్షన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ 4 సెక్షన్స్ని హాఫ్ తీసుకుంటున్నాను, ఫస్ట్ హాఫ్ తీసుకుంటున్నాను. సో అలాగా 3 టాపిక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఎకానమీలో 3 యూనిట్స్ అంటే యూనిట్స్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు ఎగ్జాక్ట్గా దీని ప్రకారం మీరు రివిజన్ ప్లాన్ పెట్టుకొని అలా ప్రొసీడ్ అయిపోయినా కూడా అలా చదువుకొని ఈ టెస్ట్ రాసుకుంటే మీకు 100% బెనిఫిట్ అవుతుంది. ఈ టెస్ట్ కూడా ముందే ప్రీలోడ్ చేయట్లేదు. ఏ రోజు టెస్ట్ షెడ్యూల్ ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే చూడండి, June 24th టెస్ట్ ఉంది, June 28th టెస్ట్ ఉంది. సేమ్ అట్లాగే July 1st టెస్ట్ ఉంది. ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ 10 AM టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో క్లియర్ కట్గా సిలబస్ ఇంగ్లీష్లో తెలుగులో ఇచ్చాను. ఇది డౌన్లోడ్ చేసుకొని దీని ప్రకారం మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వచ్చు. లేదా గ్రూప్ 1కి సంబంధించి ఇంకా ప్రిపరేషన్ అవ్వలేదు, సో బెస్ట్ గ్రూప్ 1 క్లాసెస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే రోహిత్స్ అకాడమీ ఈజ్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ గ్రూప్ 1 క్లాసెస్ విత్ దిస్ ఫ్యాకల్టీ టీమ్. సో గ్రూప్ 1లో మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే క్లియర్ కట్గా డే వైజ్ ప్లాన్. ఏ రోజు ఏం చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎప్పుడు రివైజ్ చేయాలి అనే టాపిక్స్ పైన క్లియర్ కట్గా డే 1, డే 2, డే 3 అన్నట్లుగా షెడ్యూల్ ఉంది. మీరు జస్ట్ 1, 2, 3, 4 ప్రకారం ఆర్డర్లో చెప్పినట్టుగా మీరు క్లాసెస్ వింటే సరిపోతుంది. గ్రూప్ 2కి సంబంధించి కూడా వీ హ్యావ్ ఎ బెస్ట్ కోర్స్. ఆల్రెడీ ఇంతకుముందు ఫ్యాకల్టీ ఫొటోస్ డిస్ప్లే చేశాను. సో దీనికి సంబంధించి కూడా క్లియర్ కట్ 1, 2, 3, 4 ఇది ఒక యూనిక్ కస్టమైజ్డ్ రోహిత్స్ అకాడమీ ప్లానర్. ఇది మీరు ఈ ప్లానర్ మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నా కూడా సో మీకు ఎంత ఫాస్ట్గా చదవాలి, ఎంత స్పీడ్తో చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎప్పుడు రివైజ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కోర్స్ కావాలన్నా ఉంది విత్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్, అఫోర్డబుల్ ప్రైస్.
హైదరాబాద్లో కల్లా కూడా మొత్తం జల్లెడ పట్టినా కూడా వచ్చే ఫ్యాకల్టీ టీమ్ ఇక్కడ ఉంది. అలాగని కాస్ట్ లేదు, వెరీ అఫోర్డబుల్ ప్రైస్కి. ఈ గ్రూప్ 1 అయినా గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీ ఉంటుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 అఫోర్డబుల్ ప్రైస్కు మీరు ఒక్కసారి కోర్స్ తీసుకుంటే ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ రెన్యువల్స్కి పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫీజు ఏదైతే ఉంటుందో అది కూడా మీరు ఈఎంఐ ఆప్షన్లో పే చేసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ని కూడా ఇనాగ్రల్ ఆఫర్ కింద వెరీ అఫోర్డబుల్ ప్రైస్కి మీకు అందించడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ కావాలన్నా ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ ఈ నంబర్కి మెసేజ్ పెట్టండి. ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, సో టెస్ట్లో క్లియర్ కట్గా ఎగ్జామినర్ మైండ్తో పాటు స్టూడెంట్ మైండ్ కూడా, ఎగ్జామ్కి తగ్గట్టు స్టూడెంట్ ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనే విధంగా మేము చాలా క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి బెస్ట్ టెస్ట్ సిరీస్ సెల్ఫ్ ప్రిపేర్ అయినా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళైనా తీసుకుంటున్న వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ సిరీస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే చూడండి, ప్రతిసారి ఒక్కొక్క టాపిక్ పైన మళ్ళీ చూడండి, జస్ట్ కొన్ని టెస్ట్స్ ఉన్నాయని అనుకోకండి. ఇప్పుడున్న 3-4 నెలల్లో వందల కొద్ది టెస్టులు రాయలేం. ఈచ్ టెస్ట్లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 క్వశ్చన్స్ మేము కావాలనుకుంటే ఇదే టెస్ట్ని 60 క్వశ్చన్స్గా డివైడ్ చేసుకొని 26 into 2 ఆల్మోస్ట్ 54 టెస్ట్స్ పెట్టగలం. కానీ నంబర్స్ నిజంగా ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్స్ అన్నట్టు నంబర్ ఆఫ్ టెస్ట్స్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ని పట్టించుకోకండి. ఈచ్ టెస్ట్లో 120 క్వశ్చన్స్, మళ్ళీ గ్రాండ్ టెస్ట్లో మీకు 240 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా ఎవ్రీ 4th డే ప్రతి 3 నుంచి 4 రోజుల ఎగ్జామ్. సో చూడండి ఇక్కడ 22nd టెస్ట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్స్ పైన టెస్ట్ పెట్టాం కదా, దేర్ ఆఫ్టర్ మీకు ఇక్కడ చూస్తే ఓన్లీ ఇప్పుడు హిస్టరీ పైన టోటల్ సిలబస్, పాలిటీ పైన అండ్ అలాగే ఎకానమీ పైన, జాగ్రఫీ పైన టోటల్ సిలబస్ పైన 120 క్వశ్చన్స్తో టెస్ట్. అండ్ ఆ తర్వాత మళ్ళీ జనరల్ మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనిపైన కూడా ఫుల్ లెంత్ టెస్ట్ 120 క్వశ్చన్స్ టోటల్ పేపర్. అండ్ ఆ తర్వాత ఈ టోటల్గా 5 గ్రాండ్ టెస్ట్స్ ఉన్నాయి కదా, వీటిని 240 క్వశ్చన్స్తో మీకు ఎగ్జాక్ట్గా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ నౌ ద వెయిట్ ఈజ్ ఓవర్. వీఆర్ ఇనాగరేటింగ్ ద బెస్ట్ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్. సో అది ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి చేయండి. అండ్ ఫస్ట్ థింగ్, నిజంగా ఒక గ్రూప్ 1 మైండ్ సెట్, ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలుసుకుంటే ఆయన బలాలేంటి, బలహీనతలేంటి తెలుస్తుంది. మన కాంపిటెంట్ యొక్క బలం, బలహీనత తెలిస్తే మనం చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్తో ఎగ్జామ్లో పోటీ పడవచ్చు. చాలామంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే పోటీ ఎలా ఉంటుందో సరైన అవగాహన లేకపోవడం. ఏది అంటే ఎగ్జామ్ టైంలో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అని అవగాహన లేకపోవడం. అరే ఇవన్నీ ముందే మాక్ టెస్ట్లో రాసి ఉంటే ఇవి లోపాలు ముందుగా తెలిసేవి కదా, మనం సెలెక్ట్ అయ్యేం కదా అనుకుంటాం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలియడానికి పీవైక్యూస్ రెడీగా ఉండండి. ఈ పీవైక్యూస్ అన్నిటినీ కూడా మనం జనరల్ టెస్ట్లో అంటే ఇస్తాము కొన్ని, కానీ ఓన్లీ పీవైక్యూస్ బేస్డ్ టెస్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ పీవైక్యూస్తో పాటు నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ టెస్ట్ అంటే ఫ్యూచర్ టెస్ట్ ఎలా ఉండదు. ప్రతి టాపిక్ పైన 360 degrees కవరేజ్ విధంగా ఒక బెస్ట్ టెస్ట్ సిరీస్ కావాలి. అలా మోర్ టెస్ట్స్ కాకుండా, లెస్ టెస్ట్స్ కాకుండా మధ్య మార్గంగా ఉండేలాగా టెస్ట్స్. మేమిచ్చే టెస్ట్లో అన్ని హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వం, అన్ని ఈజీ క్వశ్చన్స్ ఇవ్వం, అన్ని అనలైటికల్ క్వశ్చన్స్ ఇవ్వము, అన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఇవ్వం. మేమిచ్చే టెస్ట్లో కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని అనలైటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాదాపుగా ప్రతి క్వశ్చన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్గా ఇస్తాం. అండ్ దీంట్లో అంటే ఈ 4 క్వాలిటీస్ని హార్డ్, ఈజీ, అనలైటికల్, ఫ్యాక్చువల్ వీటిని ఇంక్లూడ్ చేయడమే కాకుండా మేము క్లియర్ కట్గా స్టూడెంట్కి టైం మేనేజ్మెంట్ తెలుసుకునే విధంగా కూడా. ఎందుకంటే మొన్న జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్లో పేపర్ ఈజీగా ఉంది కానీ చాలా లెందీగా ఇచ్చారు. సో పేపర్ ఈజీగా ఇచ్చారు కానీ లెందీగా. మేము ఇప్పుడు అదే మిమ్మల్ని లెందీగా ఇచ్చి తయారు చేస్తాం. ఎంత లెందీగా అంటే కొన్ని ఎగ్జామ్స్ లెందీగా ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ నార్మల్గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఇది ఉండాలి. ఇది ఎందుకంటే ఎవరికి తెలియదు ఎగ్జామ్ ఈజీగా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా, లెందీగా ఉంటుందా, షార్ట్గా ఉంటుందా. అన్నిటికీ మనల్ని రెడీ చేస్తే మీరు ఎగ్జామ్లో ఓవర్ ఎగ్జైటేషన్ ఉండదు. సో కష్టంగా, సింపుల్గా కాకుండా సో మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంచాలంటే మీకు ఈ టెస్ట్ సిరీస్ కావాలి ఖచ్చితంగా. ఏ టెస్ట్ సిరీస్ అయినా ఇంపార్టెంట్. సో అన్నిటికీ మనం ప్రిపేర్ అవుతే మన లోపాలు ఏంటో తెలుస్తాయి. ఆ లోపాలని బేస్ చేసుకుని మనం బెస్ట్గా
టెస్ట్ సిరీస్కి ఫాలో అవచ్చు. సో బెస్ట్ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ యాప్లో ఉంది, ఇంతకుముందు చూపించాను. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఉంది, గ్రూప్ 1 గ్రూప్ 2 బెస్ట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ నేను పెట్టిన వాట్సాప్ నంబర్కి కానీ మెసేజ్ పెట్టండి. నేను కొంచెం లేట్ అయినా రెస్పాన్స్ ఇస్తాను. కొంచెం లేట్ అయ్యి రెస్పాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి రిమైండర్ మెసేజ్ పెట్టండి, రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ అఫెక్షన్ అండ్ లవ్ టువర్డ్స్ మీ. చాలామంది మెసేజెస్ రూపంలో ప్రతిసారి నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి. లాస్ట్ నోటిఫికేషన్లో కొన్ని లక్షలాది మంది స్టూడెంట్స్కి మనం బెనిఫిట్ చేశాం. ఈ నోటిఫికేషన్లో కూడా రోహిత్స్ అకాడమీ అలాగే పోటీ పడుతూ ఉంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, ఛానల్ గురించి కూడా చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.